సురేంద్రపురిలోకి ఎంటర్ అవుతున్నాము. జై శ్రీరామ్. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి ఉన్నాడు, మన ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. పార్కింగ్ ఫీజ్ 10 రూపీస్ అంట. టూ వీలర్ పార్కింగ్ ఉంది ఇక్కడ. ఇంతకుముందు హనుమాన్ కనిపించిందిగా ఎంట్రన్స్ లో. హనుమాన్ కి ఆపోజిటే శివుడు ఉన్నాడు. ఏం ఎక్సలెంట్ చేసారు. సురేంద్రపురి ఎంట్రీ కాగానే స్టార్టింగ్ లో ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించే 3 ప్రభువులు ఇక్కడే ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శివుడు. హనుమంతుడు, శివుడు ఇద్దరు కలిసిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ చాలా 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 ప్రశాంతంగా ఉంది. మనము సురేంద్రపురి పంచముఖ హనుమాన్ మందిర్కి వచ్చాము. ఇంత ప్రశాంతంగా ఉంది తెలుసా. టెంపుల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇంకా శివుని ఆలయం కూడా ఉన్నాయి. పంచముఖ హనుమాదీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కుంద సత్యనారాయణ కళాధామం చూశాను. ఆ కళాధామం దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్కి అడిగాను. అతను ఏమన్నాడంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని క్షేత్రాలు, ఇంకా రామాయణం, మహాభారతం, దేవుళ్ళ యొక్క జీవిత చరిత్రలు అన్నీ ఉంటాయని చెప్పాడు. అప్పుడు నాకు లోపలికి వెళ్ళాలనిపించింది. అందుకనే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన. టికెట్ చూస్తేనేమో పిల్లలకు 300 రూపీస్ అంట, పెద్దలకేమో 350 రూపీస్ అంట. మనం స్టార్టింగ్లోనే ఫస్ట్ బాలభారతం చూస్తాము. బాలభారతంలో 5 పాండవులు, అలాగే 100 మంది కౌరవులు ఎలా ఉండేవారు, మళ్ళీ ఎలా యుద్ధ విద్యలు నేర్చుకున్నారో మొత్తం కనిపిస్తుంది. ఈ కళాధామం టైమింగ్స్ ఏంటంటే ప్రతిరోజు ఓపెన్ ఉంటుందంట. మార్నింగ్ 9 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ అంట, అలాగే 9 నుంచి 7 వరకు ఎంట్రీ అవర్స్ అంట. ఈ కళాధామం మొత్తం తిరగాలంటే 3 కిలోమీటర్స్ ఉంటుందంట. నియర్లీ 2 to 3 అవర్స్లో లోపల ఉన్న అన్ని దేవుళ్ళను కవర్ చేసుకొని బయటకు రావచ్చు అంట. ఇక్కడ చూడండి, అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన వేస్తే భీముడు ఆ నిచ్చెన ఎక్కుతున్న ఘట్టం.
మనం ఇప్పుడు శక్తి పీఠాలను దర్శించుకుందాము. ఈ శక్తి పీఠాలు ఎలా ఉద్భవించాయో చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేస్తున్నప్పుడు తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించాడు. ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో తనని ఆ యాగానికి పిలవడు. దేవతలందరూ ఆ యాగానికి వెళ్ళడం చూసి సతీదేవి శివుని వద్దకు వెళ్ళి, స్వామి, మనము కూడా ఆ యాగానికి వెళ్దాం అంటే అప్పుడు శివుడు, మనల్ని పిలవని యాగానికి వెళ్ళడం మర్యాద కాదు అని అంటాడు. సతీదేవి అప్పుడు, నా పుట్టింటి వారు నన్ను పిలవాలా ఏంటి అని శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది. సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో అనరాని మాటలు అంటాడు. అంతేకాకుండా తన భర్త అయిన శివుణ్ణి కూడా తిడతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న అగ్నిగుండంలో దూకుతుంది. ఈ విషయం తెలుసుకుని శివుడు అక్కడకు వచ్చి ఆ యజ్ఞగుండంలోంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన జటాజూటం నుండి ఒక పాయను తీసి నేలకు కొట్టగా అందులో నుండి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. కాలభైరవుడు దక్షుని తల నరికివేస్తాడు. అయినా శివుని కోపం చల్లారదు. దానిని చూసిన దేవతలు విష్ణుమూర్తిని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ పడిన భాగాలే ఈ అష్టదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ఈ 18 శరీర భాగాలే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో పడ్డాయి. అప్పుడు మనకు ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఉద్భవించాయి. ఇప్పుడు మనం చూసే ఏ ఘట్టాలైనా వినాలనుకుంటే ప్లేస్టోర్ నుండి సుదర్శనపురి ఆడియో గైడ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి విగ్రహం ముందు ఉన్న ఒక స్కానర్ని స్కాన్ చేసినట్లయితే ఆ ఘట్టం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విశేషాలన్నీ మనకు ఆ యాప్ త్రూగా ఆడియో రూపంలో వినిపిస్తాయి. ఇక్కడ అంబిషన్స్ చూడండి, అసలు బయట క్లౌడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ పెయింట్ వేశారు. చాలా బాగుంది చూడడానికి. ఫస్ట్ ఏమో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ప్రైస్ చూసినప్పుడేమో చాలా అనిపించింది, 350 రూపీస్ పెట్టాలా అనిపించింది. బట్ లోపలికి వచ్చి అంబిషన్స్ అన్నీ చూసిన తర్వాత 350 రూపీస్ వెరీ రీజనబుల్ అనిపించింది. మనమైతే ఇప్పుడు నాగలోకానికి వచ్చేసాము. ఇక్కడ లైటింగ్, ఆ సెటప్ చూస్తే సేమ్ మనం నాగలోకంలో ఉన్నట్టే ఫీల్ వస్తుంది నాకు. ఒక్కసారి సౌండ్ ఎఫెక్ట్స్, లైటింగ్ మీరు కూడా చూడండి. ఒక్కసారిగా ఇక్కడ ఉన్న అన్ని పాములు నిజం పాములు అయితే నా పరిస్థితి ఏంటి? మత్స్య అవతారంలో అందరినీ రక్షించిన విష్ణుమూర్తి. కళాధామం విజిట్ చేసే వారికి ఎండ ఎక్కువగా అనిపించద్దని చెప్పేసి భలే సెటప్ చేశారు. ఇక్కడ
5 మినిట్స్కి ఒకసారి వర్షం రూపంలో పైనుంచి తుంపర్లు బాడీ పైన పడుతున్నాయి. అందువల్ల బయట ఎంత ఎండ కొట్టినా కానీ బాడీ పైన ఆ వాటర్ పడేసరికి బాడీ మొత్తం కూల్గా అనిపిస్తుంది. విష్ణుమూర్తి యొక్క మత్స్య అవతారం. అక్కడ కూర్మ అవతారం, విష్ణుమూర్తి యొక్క కూర్మ అవతారం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గోడకు భక్త ప్రహ్లాదుడు విష్ణువుని ఎలా పూజించేవాడో, ఇంకా తన తండ్రి అయిన హిరణ్యకశిపుని నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చి ఎలా సంహరించాడో ఆ స్టోరీ మొత్తం ఈ గోడ పైన ఉంది. ఈ స్టోరీ మీకు అందరికీ గుర్తుందే అనుకుంటున్నా, ఎందుకంటే మన చిన్నప్పుడు తెలుగు బుక్లో గజేంద్ర మోక్షం అనే పాఠం ఉంటుంది. ఈ స్టోరీ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతం చిటికెన వేలుపై మోస్తున్న దృశ్యం.
మనం ఇప్పుడు బ్రహ్మలోకానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి బ్రహ్మలోకం ఎంత బాగుందో. రీసెంట్గా కలర్స్ వేసారనుకుంటా. చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. మొత్తం బ్లూగా ఉంది, సేమ్ బ్రహ్మలోకంలానే. కురుక్షేత్ర రణరంగంలో కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసే ఘట్టం చూడండి ఎంత బాగుందో. అలానే వెనకాల కురుక్షేత్ర రణరంగంలో సైన్యం ఎంతమంది ఉన్నారో చూడండి. మీలో ఎవరైనా భగవద్గీత చదివి ఉంటే కింద కమెంట్ చేయండి. చూడండి ఇక్కడ క్షీరసాగర మదనం జరుగుతుంది. అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కష్టపడుతున్నారు చాలా. ఇప్పుడు వైకుంఠంలోకి వెళ్దాం పదండి. ఎంట్రన్స్లో చూడండి 7 ద్వారాలు ఉన్నాయి, వైకుంఠ ద్వారాలు. వైకుంఠంలోకి ఎంట్రీ అయినప్పుడు 2 సైడ్స్ కూడా విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు ఉన్నాయి. రామాయణం అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి రామాయణం ఉంది ఇక్కడ చూడండి. अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. मेरे तन मन धड़कन में सिया राम राम है, मन मंदिर के दर्पण में सिया राम राम है. तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मों जन्म का ही ये साथ है. मीरा का तू भजन भजते हरि पवन, तुलसी में भी लिखी ये बात है. मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम.
समान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। जय हनुमान जय हनुमान। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। जय हनुमान जय हनुमान जय हनुमान। सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन्हा। विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेरे मुख माही, जल दिलांद गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते। जय हनुमान जय हनुमान जय हनुमान। राम द्वारे तुम रखवारे, होत न आज्ञा गनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुरावे, मन क्रम वचन ध्यान जो लावे। ఇక్కడ హనుమంతుడు ప్రభువు శ్రీరాముని పేరు తలుచుకొని రాక్షసి తలపై కొడితే ఆ రాక్షసి లోపలికి వెళ్ళిపోతుంది. చూడ్డానికి చాలా బాగుంది.
లాస్ట్లో ఎండ్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఈ కళాధామాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి గురించి ఉంటుంది స్టోరీ మొత్తం లాస్ట్లో. అలాగే లోపల ఫోటో గ్యాలరీ కూడా ఉంటుంది, చూడొచ్చు మనము. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.